తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోండి, ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఇప్పటివరకు రైతు భరోసా పడని రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే విడుదల చేస్తున్నాయన్నమాట. మీ అందరి ఖాతాల్లో ఇప్పటివరకు మీకు డబ్బులు పడకపోతే మరి కాసేపట్లో డబ్బులు అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి. మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డ తర్వాత అన్న డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వమే స్పష్టంగా చెప్పిందనమాట. ఏమనంటే ఇప్పటివరకు రైతు భరోసా పడని రైతులు ఎవరైతే ఉన్నారో మీరెవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి విడుదల చేస్తూ వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈరోజు 10 గంటల లోపు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పి అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకొకటి ఏంటిదంటే అమౌంట్ తప్పకుండా పడాలంటే సాగు చేసే భూములై ఉండాలి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు చేయకుండా అయితే ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే రావన్నమాట. కేవలం సాగు చేసే భూములకే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలానే ఇంకోటి ఏంటిదంటే భూముల విషయంలో అమౌంట్లో ఎవరికైనా సరే పడకపోతే ఒకసారి మీరు ఎన్ని ఎకరాల వరకు పడలేదన్న దాని గురించి అయితే నాకు కామెంట్ చేయండి అనమాట. కొంతమంది ఏమంటారంటే ఎకరం పడ్డదన్నా ఇంకా 2 ఎకరాలకు పడలేదు, ఎకరంన్నర పడ్డదన్నా ఇంకా 3 ఎకరాలకు పడాలి, ఇలా కొంతమంది ఉన్నారు. అసలు 1 ఎకరం కూడా పడని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారనమాట. ఒకసారి మీరందరూ మీకు ఎన్ని ఎకరాల వరకు పడాలి ఒకసారి స్పష్టంగా మీరు చెప్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట. అయితే ఇక్కడ మెయిన్గా మనకి సోమవారం రోజు నుంచి ఇక్కడ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ సోమవారం రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇక్కడ డబ్బులు విషయంలో ఇంకొకటి స్పష్టత ఏంటిదంటే అమౌంట్ కనుక పడాలంటే తప్పకుండా సాగు చేసే భూములై ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పింది. ఇక అమౌంట్ తప్పకుండా మీకు 10 గంటల లోపు 11 గంటల లోపు పడతాయన్నమాట. చెక్ చేసుకోండి, పడ్డ తర్వాత నాకు కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియోని మిగతా మీ రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.